హాయ్ అండి, అందరికీ నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి భార్య, గుణవతి, శత్రు పార్ట్ 8. కళాకారులు, అందులోనూ క్రియేటివ్ ఆర్టిస్టులు మనశ్శాంతి ఉన్నప్పుడు ఉద్వేగంగా సృష్టి చేయగలరా? మనసు మథనమైపోతూ ఉంటే మంచి కళకు ప్రాణం పోయగలరా అన్న దాని మీద ఎప్పుడూ 2 రకాల అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. ఏ చిక్కులు లేకుండా 2 పూట్ల తిండి గడిచిపోతూ నిశ్చింతగా ఉంటే 24 గంటలు కళ కోసం శ్రమపడగలరు అనుకుంటాడు ప్రతి కళాకారుడు. కానీ అది అన్ని వేళలా నిజం కాదు. కడుపు కాలిపోతూ ఉన్నప్పుడో, గుండెలు మండిపోతూ ఉన్నప్పుడో, నిద్రాణమైన ఉన్న భావాలు కంచితో కొట్టినట్లు లేచి విశృంఖలంగా విన్యాసం చేయటం తరచుగా జరుగుతూనే ఉంటుంది. అతని పరిస్థితి ఇవాళ అలాగే ఉంది. ముందు ఒక పని చూసుకుని తర్వాత ఆర్కెస్ట్రాని కలిసి మిగిలిన 2 మ్యూజిక్ బిట్స్ ఫైనలైజ్ చేసి చెప్పి రిహార్సల్స్ మొదలుపెట్టాడు. ఎక్కువ టైం లేదు, దానితో పాటు మనశ్శాంతి లేదు. ఫలానా స్థిమితంగా చెప్పలేని అశాంతి. దానికొక స్పష్టమైన కారణం అంటూ లేదు. రంగులే తప్ప నిర్దిష్టమైన రూపం లేని బీరుండే ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లా ఉంది అశాంతి. క్రితం రోజు జరిగిన సంభాషణలే అతని మనసులో ఉండిపోయి ఆ అశాంతిని రేపుతున్నాయి. క్రితం రోజు మెడికల్ కాలేజీ వాళ్ళు అతని ముఖ్య అతిథిగా పిలిచారు. ఫంక్షన్ అయిపోయాక రాత్రి అక్కడ కొంచెం సేపు తమతో గడపమని అడిగారు అక్కడి డాక్టర్లు. అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు వారు. అయినా చాలా సరదాగా గడిపారు. డిన్నర్ అయిన తర్వాత లోకాభిరామాయణం మొదలైంది. ఎంతమంది పిల్లలు మీకు? ఎవరో అడిగారు. బాలు చెప్పాడు. తర్వాత లేరా? భయంగా ఉంది నవ్వుతూ అన్నాడు. ఎందుకు? క్రితంసారి జరిగిన అనుభవం చెప్పి. అఫ్కోర్స్ 12 పౌండ్ల బేబీయే అనుకోండి, కానీ భయంగా ఉంది అన్నాడు. ఆ భయం అతడిని ఎప్పటికీ వదలదు. కానీ ఎవరి దగ్గర అది వెలబుచ్చలేదు. ఇప్పుడు మంచి అవకాశం దొరికింది, అందుకని అలా అడిగి ఏమీ పర్వాలేదంటారా అన్నాడు. అయితే ఆ డాక్టరు అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా 7వ నెలలో 12 పౌండ్ల బాబా అన్నాడు ఆశ్చర్యంగా. అక్కడున్న అందరూ ఈ విషయం మీద ఆసక్తి చూపించేసరికి అకస్మాత్తుగా అది టాపిక్ అయింది. ఇంటెన్సివ్ కేర్లో పెట్టలేదా? కొన్ని కేసుల్లో అవసరం లేదు, ఇంకెవరో అన్నారు. అయినా 12 పౌండ్లంటే అది సాధ్యమేనా? ఏమండి శమంతకమణి వారు? శమంతకమణి గైనకాలజిస్ట్. అందరి కళ్ళు అటు తిరిగాయి. ఆమె చెప్పిన సమాధానమే ఇప్పుడు బాలు మనసుని తొలిచివేస్తుంది. ఆమె స్థిరంగా చెప్పింది. 7వ నెలలో 12 పౌండ్ల బేబీ చాలా ఆరోగ్యంగా మామూలు ప్రసవంలా పుట్టడం దాదాపు అసంభవం. అతని మూడ్ అప్పట్నుంచి పాడైంది. అటువంటి మూడ్లోనే చేయవలసిన మ్యూజిక్ పని గురించి ఆలోచించసాగాడు. ఇంకా 2 బిట్లు కంపోజ్ చేయాలి. మామూలుగా అయితే 2 బిట్లు 2 నిమిషాల్లో కంపోజ్ చేయగలడు తను. అందరినీ ఆకట్టుకునే కొన్ని శబ్దాలు సృష్టించడం, జస్ట్ ప్రొడ్యూసింగ్ వాయిస్ అంతే. కానీ అది కూడా చేయటం అసాధ్యం అనిపిస్తుంది ఇవాళ. మనసంతా మబ్బు పట్టినట్లు ఉంది. వర్షం ముందు వచ్చే దీపపు పురుగుల్లా వెర్రి ఆలోచనలు ముసురుకుంటున్నాయి. రాకూడని అనుమానాలకి తెలియకూడని జవాబుల కోసం వెతుకుతున్నాడతను. తెల్ల చెప్పులు, ఆశయ్య బావమరిది. తెల్ల చెప్పుల సంగతి అలా వదిలేస్తే రాత్రి తనకంతా మొద్దు నిద్ర ఎందుకు పట్టింది? అది కూడా అలా ఉంచి టెలిఫోన్ ఎందుకు అన్నిసార్లు డిస్కనెక్ట్ అయ్యింది? బురద అంటిన అడుగుజాడలు ఎవరివి? వాచ్మెన్ ఉద్యోగానికి ఎందుకు వద్దంది సౌదామిని? ఇది వరకు అంత ప్రాముఖ్యత లేనిగా కనబడిన చిన్న చిన్న విషయాలు అన్నీ ఇప్పుడు ముఖ్యంగా గోచరిస్తున్నాయి. మనసు అనే సున్నితమైన తీగలోంచి ఓ హై వోల్టేజీ కరెంటు ప్రవహిస్తున్నట్లు అనిపించింది బాలుకి. భరించలేనంత ఆ ఉధృతానికి ఫ్యూజ్ వైర్ కాలిపోయినట్లు తన మనసు కాలిపోతుందేమని భయం కలిగింది. కానీ అలా జరగలేదు. ఆ ఆలోచన రాపిడికి బ్రహ్మాండమైన మెరుపు మెరిసినట్టయింది. ఊహ రూపుదిద్దుకుంది. వెంటనే ఆ పాటకు నామకరణం చేశాడు బాలు. డౌటింగ్ థామస్ అని. తనని తానే వెక్కిరించుకున్నట్లు అనిపించింది. దాంతో అతని మనసు మబ్బుతును కలా తేలిపోయింది. ఆర్కెస్ట్రాకి రిహార్సల్స్ మొదలుపెట్టమని చెప్పి అక్కడి నుంచి మారుతి కార్ల షోరూంకి వెళ్ళి తనకి అలాట్ అయిన ఎయిర్ కండిషనర్ కాల్ డెలివరీ తీసుకున్నాడు. తను ఇంతవరకు కారు సంగతి సౌదామినితో చెప్పలేదు. అందమైన రహస్యంగా ఉంచాడు దాన్ని. ఒక్కసారిగా సౌదామిని ఆశ్చర్యంలో ముంచేసే ఉద్దేశంతో. ఈ రహస్యం చెప్పేయగానే ఎలా ఉంటుంది ఆమె మొహం? పెదిమలు బిగబట్టి తల వంచి కళ్ళు ఎత్తి విల్లు ఆకారంలో ఉండే కనుబొమ్మల కింద పదునైన చూపులు సంధించి వదులుతుంది. కోపం నవ్వు కలిపిన కాక్టైల్లో ముంచినట్టు ఉంటాయి ఆ చూపులు. ఇష్టము కోపము ఏక సమయంలో ప్రదర్శించడం సౌదామినికి చేతనైనంతగా ఎవరికీ చేత కాదు.
ఎర్రటి ఎయిర్ కండిషన్డ్ మారుతి కారు తెరచి ఉన్న గేట్లోకి ప్రవేశించింది. కారు లాక్ చేసి మారుతి సుజుకి అన్న ఎంబ్లం ఉన్న కీచైన్ని అపురూపంగా చూసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. కాలింగ్ బజర్ నొక్కాడు. వెంటనే తలుపులు తెరుచుకోలేదు. 2 నిమిషాల తర్వాత తలుపులు తీసింది. భీత హరిణీక్షణలా ఉంది తను. కొత్త కారు మౌజ్లో ఉన్న బాలు ఆ విషయాన్ని గమనించలేదు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు నాటకీయంగా. ఒక్క గుటక మింగి ఏమిటి అన్నట్టు చూసింది. అదిగో అటు చూడు తర్జనితో చూపించాడు నవ్వుతూ. అతను చూపించిన వైపుకు కాకుండా లోపలి గది వైపు ఒకసారి చూసి తరువాత బయటకు దృష్టి సారించింది. బాబు కూడా చూస్తున్నాడు. ఎండలో నిగనిగలాడుతుంది మారుతి సుజుకి. దాని అద్దంలో దయ్యాన్ని చూసినట్టు ఉలిక్కిపడ్డాడు బాలు. తల వంచుకొని వెనుక వైపున్న చిన్న గేటు దాటి వెళ్ళిపోతున్నాడు ఒక మనిషి. చెప్పున ఇంటి వెనక్కు వెళ్ళాడు. ఆ నడక తనకు బాగా పరిచయం. ఎవరిది? కారు తాలూకు ఎర్రటి ఎరుపు బాలు కళ్ళల్లో ప్రతిఫలించింది. ఆ మనిషి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్నాడు. అతన్ని గుర్తుపట్టాడు బాలు. అతను ఆంజనేయులు, బ్రహ్మానందం అనుచరుడు. అదే సమయానికి అటునుంచే ఆసయ్య కూరల సంచి పట్టుకుని మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నాడు. ఆసయ్య, అదిగో ఆ మనిషిని చూడు, వాడు ఇదివరకు ఇటువైపు ఎప్పుడైనా వచ్చాడా అన్నాడు త్వరగా. ఆంజనేయుల్ని గుర్తుపట్టడం ఆసయ్యకి పెద్ద కష్టం కాలేదు. గీ దొర 2 దినాలకోసారి ప్రసాదం తెచ్చి అమ్మకి ఇస్తాడు కదా దొరా, నాకు ఎరికే. మన బాబు అంటే ప్రాణం పెడతాడు గీయన, మంచోడు దొరా అన్నాడు. నిశ్చేష్టుడై అలాగే చూస్తూ నిలబడిపోయాడు బాలు. దొరా దొరా అంటున్నాడు ఆసయ్య. మెల్లగా తెప్పరిల్లుకున్నాడు బాలు. అతను తిరిగి ఇంట్లోకి వెళ్ళలేదు. 2 అంగల్లో కారు చేరి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు టర్న్ చేశాడు. కొరడా దెబ్బతిన్న రేసుకుర్రంలా ముందుకు ఉరికింది కారు. కారు కన్నా వేగంగా వెళ్తున్నాయి ఆలోచనలు. అతడి మనసులో పాత జ్ఞాపకాలన్నీ రీలులా గిర్రున తిరుగుతున్నాయి. ఒకే ఒక దృశ్యం అతడి మనసులో హత్తుకుపోయి ఇప్పటి వరకు ఉన్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రింటులా కనబడుతుంది. కోట నుండి సౌదామినిని తీసుకువచ్చేస్తున్నప్పుడు ఆంజనేయులు ఆమె దగ్గరగా వచ్చాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అతడు ఆమెకి చాలా దగ్గరగా చనువుగా నిలబడి ఉన్నాడు. లోగొంతుకతో ఎంతో నెమ్మదిగా మాట్లాడాడు. ఆ మాటల్లో ప్రతిదీ తనకి గుర్తుంది. 6 నెలల తర్వాత నిన్ను ఒకసారి కలిసి మాట్లాడతాను సౌదామిని, పర్మిషన్ ఇవ్వు. గాలిలో తేలి వచ్చి తన చెవులకందిన మాటలవి. 6 నెలలే ఎందుకు? సరిగ్గా 6 నెలలే ఎందుకు? 6 నెలలకి సౌదామిని డెలివరీ అవుతుందని వాడికి అప్పట్లోనే తెలుసా? అంటే ఆశ్రమం వదిలేనాటికే సౌదామినికి 3వ నెల. బాలు తల వెదిలించాడు. కాదు కాదు అని మనసు చెబుతోంది. కానీ ఏదో సందిగ్ధం. బాబు అంత ఆరోగ్యంగా ఎలా పుట్టాడు? ఈ మధ్యకాలంలో ఆంజనేయులు తమ ఇంటికి తరచూ వస్తున్నట్లు సౌదామిని తనకు ఎందుకు చెప్పలేదు? తాను కొత్త కారు ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆమె గదిలో ఆంజనేయులతో ఉందన్నమాట నిర్వివాదాంశం. తను తలుపు తట్టినప్పుడు తీయటానికి అయిన ఆలస్యం, ఆమె కళ్ళల్లో కనపడిన గిల్టీనెస్, వెనుక తలుపు గుండా వెళ్ళిపోతూ కారు రియర్ వ్యూ గుండా కనపడిన ఆంజనేయులు ఆకారం, ఇవన్నీ నిజాలే, ఏ ఒక్కటి అబద్ధం కాదు. బాలు శాడిస్ట్ని కాదు. అనవసరమైన అపోహలతో అపార్థాలు చేసుకుని మనసును పాడు చేసుకునే వ్యక్తి కాదు. అసలు ఈ మాత్రం జరిగిన ఆ స్థానంలో మరొకరు వ్యక్తి ఎవరైనా ఉండి ఉంటే ఆవేశంతో వెర్రెక్కిపోయి ఉండేవాడు. కానీ అతడు సౌదామినిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాడు. అదే బాధ. ప్రాణమే మోసం చేసిందన్న వ్యధ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది. కోపం కన్నా బాధ ఎక్కువగా ఉంది. అందరూ కలిసి తనని మోసం చేశారన్న కసి. మామూలు ప్రేమలు, పెళ్లి చూపులు లేవు. స్నేహం, ప్రేమల కన్నా పెళ్లి అనే పవిత్రమైన బంధం ముఖ్యమని ఆశించాడు. అసలు ఆ కోట వాతావరణంలోనే అదోలాంటి కృత్రిమత్వం ఉంది. అక్కడ వారందరూ విపరీతమైన తెలివితేటలు ఉన్నవారు. కానీ అవి అన్నీ వినాశనానికి దారితీసే తెలివితేటలు, భయంకరమైనవి. అటువంటి వాటికి సౌదామిని విభిన్నమైనది అనుకున్నాడు. అది తప్పని తేలుతుంది. తన ఊహే నిజమైతే తను దారుణంగా మోసపోయాడు. బురదలో పుట్టిన కమలం అనుకుని కోస్తే అది గట్టి పువ్వు కన్నా చౌకైనదిగా తోస్తుంది. అందుకే అంటారనుకుంటా, 7 తరాలు చూసి చేసుకోవాలి. మనసులో ఇంత సంఘర్షణ జరుగుతున్నా అతడు సౌదామిని గురించి పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ 6 నెలల సామీప్యత ఆమె గురించి చెడుని ఆలోచించనివ్వట్లేదు. తన పట్ల ఇంతవరకు చూపిన ఆప్యాయత కూడా నాటకమేనా అన్న ఆలోచనే అతడు భరించలేకపోతున్నాడు. అది తేల్చుకోవాలని ఇప్పుడు ఇంత వేగంగా వెళ్తున్నాడు. ఇప్పుడు తెలియబోయే నిజం అతడి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అది అగ్నిపర్వతమే అవుతుందో
శీతల పవనమే అవుతుందో రాబోయే 2 రోజుల కాలమే నిర్ణయిస్తుంది. అతడి కారు నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. ఈ 2 ఏళ్లలో ఇంకా లావెక్కినట్టు కనబడుతుంది డాక్టర్ మృదుల. బుగ్గలు లావైపోయి కళ్ళు చిన్నవిగా కనపడుతున్నాయి. కానీ ఆ కళ్ళలో స్నేహపూర్వకమైన పలకరింపు, ఆమెకు సహజమైన దయాగుణం తొంగిచూస్తూనే ఉన్నాయి. ఆమె బాలుని గుర్తుపట్టలేదు. అతను తనని తాను పరిచయం చేసుకోవడానికి కొంచెం కష్టపడవలసి వచ్చింది. 2 ఏళ్ల క్రితం డాక్టర్, నా భార్యకి డెలివరీ టైం అయి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కనుక్కోకపోతే మీరు దేవతలా వచ్చి రక్షించారు, గుర్తుందా? ఇబ్బందిగా నవ్వింది ఆమె. ఆమెకి గుర్తు రాలేదని అర్థమైపోతూనే ఉంది. ఇలాంటి ఉపకారాలు ఎంతమందికి ఎన్నిసార్లు చేసిందో ఆమె. ఫలా రోజున చంద్రోదయం చాలా బాగుంది, నాకు గుర్తుండిపోయింది, నీకు గుర్తుందా అని చందమామను ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? ఎన్నెన్నో చంద్రోదయాలు, ఎంతోమందికి వెలుగునివ్వటం దాదాపు నిత్యకృత్యం అది చందమామకు. అలాంటిదే డాక్టర్ మృదుల కూడా. చేసిన ప్రతి పరోపకారాన్ని డైరీ రాసి పెట్టుకునే మనస్తత్వం కాదు ఆమెది. ఆమెకి తనెవరో గుర్తు తేవటానికి మరికొంత విఫల ప్రయత్నం చేశాడు బాలు. ధ్యానంగా విని, బాబు బావున్నాడా అందామె అసలు సంగతి చెప్పమన్నట్లు. పిల్లాడు బానే ఉన్నాడు డాక్టర్, తల్లే. వెంటనే ఆమె మొహం అటెంటివ్గా అయిపోయింది. ఏమైంది తల్లికి? సంకోచంగా చేతుల వైపు చూసుకున్నాడు. చెప్పండి, పర్వాలేదు. పుట్టిన బాబు నా కొడుకేనో కాదో అని నిర్ధారణ చేసుకోవాలి డాక్టర్. నిశ్చలంగా అతని వైపు చూసింది డాక్టర్ మృదుల. అసలు ఎందుకొచ్చింది ఎలాంటి అనుమానం? నా కారణాలు నాకున్నాయి, దయచేసి ఈ విషయం నిర్ధారించగలరా డాక్టర్? ఇది అత్యవసరం. మాట్లాడకుండా చేతిలోని పెన్ టార్చ్ని చూస్తూ ఉండిపోయింది డాక్టర్ మృదుల కాసేపు. అసలు అలా నిర్ధారణ చేయడం వీలు కాదా? ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? వెల్ అంది డాక్టర్ మృదుల. కొన్ని కేసుల్లో, ఐ రిపీట్, కొన్ని కేసుల్లో మాత్రమే రక్తం గ్రూపుని పరీక్షించి తండ్రి ఫలానా మనిషి అవునా కాదా అని చెప్పడానికి వీలవుతుంది. బాలుకి గుండె వణుకుతున్న అనుభూతి కలుగుతుంది. చెవులు అప్పగించి వింటున్నాడు. ఉదాహరణకి తల్లి తండ్రి ఇద్దరూ ఓ టైపు బ్లడ్ గ్రూప్ అయితే పిల్లలకి కూడా ఓ టైప్ బ్లడ్ వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరిది ఓ టైపు, ఒకరిది ఏ టైపు బ్లడ్ అయితే పిల్లలకి ఏ టైప్ రక్తమే వస్తుంది. ఎందుకంటే ఓ టైప్ కంటే ఏ టైపు అత్యధికత గలది. అలాగే బి టైప్ రక్తం కూడా ఓ కంటే డామినేటింగ్గా ఉంటుంది. ఓ టైప్ బ్లడ్ ఉన్న ఒక తల్లి బి టైప్ రక్తం ఉన్న శిశువుకి జన్మనిస్తే ఆ తండ్రి బి టైప్ చెందినవాడై ఉండాలి. ఉదాహరణకి ఆ తండ్రిది ఏ టైపు రక్తమో ఓ టైపు రక్తమో అయితే నిశ్చయంగా ఆ శిశువు అతనికి పుట్టినది కాదన్నమాట. అయితే ఈ పరీక్ష కేసుని నెగిటివ్గా ప్రూవ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది, పాజిటివ్గా ప్రూవ్ చేయడానికి ఉపయోగపడదు. అంటే సపోజ్ ఆ స్త్రీ భర్త కూడా బి టైప్ రక్తం కలవాడనుకుందాం. అప్పుడు కేసును ఎటూ ఇదమిత్తంగా తేల్చి చెప్పలేం. ఆ శిశువు అతని సంతానమే కావచ్చు, లేదా అంకేవరకన్నా బి టైప్ రక్తం గల పురుషుడి సంతానం కావచ్చు, లేదా ఏ బి టైపు రక్తం గల మగాడికి పుట్టినవాడైనా కావచ్చు. అందుకనే చెబుతున్నాను, ఫలానా శిశువు ఫలానా పురుషుడి సంతానం కాదు అని తేల్చడానికి మాత్రమే పనికి వస్తుంది ఈ పరీక్ష. అంతేగాని దీనివల్ల ఫలానా శిశువు ఫలానా పురుషుడి సంతానం అని మాత్రం ఖండితంగా చెప్పలేం. కాసేపు మౌనంగా ఉండి అన్నాడు బాలు. ఓకే డాక్టర్, లెట్ మీ ట్రై మై లక్. వెల్, అందుకోసం మీ ముగ్గురి రక్తం పరీక్ష చేయాలి. కనుబొమ్మలు ముడేసి ఆలోచించాడు బాలు. గుర్రాన్ని నీటి దగ్గరికి అత కష్టం మీద లాక్కెళ్ళవచ్చు, కానీ బలవంతంగా దాని చేత నీళ్లు మాత్రం తాగించలేం అన్న నానుడి గుర్తొచ్చింది అతనికి. సౌదామినికి బ్లడ్ టెస్ట్ చేయడం మాట అటుంచి డాక్టర్ దగ్గరికి తీసుకురావడం కూడా దాదాపు అసంభవమే. అసలు ఏ కారణం చెబుతాడు తను? నిక్షేపంగా ఉన్న మనిషిని పట్టుకుని పద వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుందు గాని అంటే ఎంత అసహజంగా ఉంటుంది. తను అలా అంటే విని ఊరుకునే మనిషి కాదు. అలానా? వచ్చేటప్పుడు సరదాగా ఆపరేషన్ కూడా ఏదన్నా చేయించుకురానా? చాలేంటి మీ వాగుడు మీరును. లేదా తన మనసులోని ఉద్దేశాన్ని కనిపెట్టేసి ముభావంగా మీ ఇష్టం అనగలదు. అగ్ని పరీక్షకైనా నేను సిద్ధం అన్నట్లు. తను పరమ దగుల్బాజీలాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అప్పుడు. అది కాకపోతే తను అనుమానపడినందుకు ఆమె అవమానంగా ఫీల్ అయి ఏదైనా అఘాయిత్యం తలపెట్టవచ్చు. ఇంకో విధంగా ఆలోచిస్తే తను ఆ మాట అనగానే, నోటి మాట రాగానే కాళ్ళ మీదకు జారిపోయి తన అనుమానాన్ని అప్పుడే అక్కడే రుజువు చేస్తూ తప్పు ఒప్పేసుకోవచ్చు. లేదా ఆలోచనల వేడికి మెదడు కరిగిపోయి కళ్ళల నుంచి చెవులలో నుంచి కారిపోతుందేమోనని అనిపించింది అతనికి. ఆమె రక్తం పరీక్ష చేయించాలి. అది చాలా పెద్ద సమస్య, కానీ గోటితో తీసేసినట్లు తీరిపోతుందని అతను ఊహించలేదు అప్పుడు. నర్సింగ్ హోమ్ నుండి ఇంటికి తిరిగి వచ్చేశాడు బాలు. ఎదురింటి ముసలాయనకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది.
ఆయన 4 రోజులకు ఒకసారి గడ్డం చేసుకుంటాడు. ఎడమ చెంప మీద చిన్న కణితి లాంటిది ఉంది. ఆయనకు పటుత్వం తప్పిన చేతులతో గడ్డం చేసుకుంటూ ఉంటే ఆ కణితికి రేజర్ తగిలి లోతుగా గాయమైంది. ధారగా కారిపోయింది రక్తం. చాలా రక్తం పోయినందువల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. జానకి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది ఆ వార్త. ఆమె ఎంత దుఃఖంలో ఉందంటే చీర వదులైపోయి సగం ఊడిపోయిందన్న గమనింపు కూడా లేదు. చెప్పులు కూడా వేసుకోలేదు. హడావిడిగా ఎదురింటికి వెళ్ళిపోయాడు. అతని వెనుకనే ఆశయ్య. ముసలాయన మొహమంతా రక్తంతో తడిసి ఎర్రగా భయంకరంగా కనబడుతోంది. ఆశయ్య సహాయంతో అతన్ని మోసుకుంటూ వచ్చి కారులో కూర్చోబెట్టాడు. వెనుక సీట్లో జానకి కూర్చుని ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది తను. ఆమెకి సాయంగా ఉండటానికి సౌదామిని కూడా వచ్చి కారెక్కింది బాబుతో సహా. కారు పరిగెత్తి డాక్టర్ మృదుల నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. వెంటనే ఆయన్ని అటెండ్ అవ్వడం మొదలుపెట్టింది డాక్టర్ మృదుల. ముసలాయన చాలా బలహీనంగా ఉన్నాడు. రక్తం ధారాళంగా కారిపోతుంది. వెంటనే రక్తం ఎక్కించాలి. ఆయన రక్తం గ్రూపు మా దగ్గర రెడీగా లేదు. మీలో ఎవరైనా డొనేట్ చేస్తారా? అడిగింది ఆవిడ. తప్పకుండా డాక్టర్ అన్నాడు బాలు. ముందర మీ బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయాలి, ఇటు రండి అంది ఆమె లోపలికి దారితీస్తూ. బాలు రక్తం, సౌదామిని రక్తం కూడా ఆయనకు సూట్ అయ్యే గ్రూపు కాదని తేలింది. హడావిడిగా ఇంకో నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి కావలసిన బ్లడ్ తెప్పించింది. మొత్తానికి ముసలాయన గండం నుంచి బయటపడ్డాడు. ఆ రోజంతా తన సొంత ప్రాబ్లం గురించి మర్చిపోయాడు బాలు. సాయంత్రం బిల్లు చెల్లించి వెళ్ళబోతూ ఉండగా అతన్ని వెనక్కి పిలిచింది మృదుల. అనుకోకుండా మీ ఇద్దరి గ్రూప్స్ చెక్ చేయడం జరిగింది ఇవాళ. దానితో పాటు పనిలో పనిగా మీ బాబు బ్లడ్ కూడా పరీక్షించాను. హఠాత్తుగా ఆగిపోయి మరణశిక్ష కోసం ఎదురు చూస్తున్న వాడిలా ఉండిపోయాడు బాలు. రిజల్ట్స్ చెప్పడం మొదలుపెట్టింది మృదుల. మీ బ్లడ్ గ్రూప్ ఏ, మీ భార్య బ్లడ్ గ్రూప్ ఓ, ఆ విధంగా మీ పిల్లాడి బ్లడ్ గ్రూప్ ఏ అయి తీరాలి. కానీ కానీ మీ మీ బాబు బ్లడ్ గ్రూప్ బి, ఆమె చెప్పడం పూర్తి చేసింది. అనెస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధతో కూడిన షాక్ తగిలింది బాలుకి ఆ మాటలు వినగానే. బాబు తన కొడుకు కాదు, తన రక్తం పంచుకు పుట్టినవాడు కాదు. ఉన్న ఒక్క ఆశ పోయి తప్పు నిర్ధారణ అయిపోయింది. తన కన్నా ముందు తన భార్యతో సంబంధం ఉన్నవాడు ఆంజనేయులు. సందేహం లేదు, వాడే దీనికి కారణం. మరో విధంగా జరిగి ఉండటానికి వీల్లేదు. 2.5 సంవత్సరాల క్రితం సౌదామినితో పాటు ఆశ్రమం వదిలి వస్తూ ఉంటే ఆమెతో ఆంజనేయులు అన్న మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. 6 నెలల తర్వాత నిన్ను ఒకసారి కలిసి మాట్లాడతాను సౌదామిని, పర్మిషన్ ఇవ్వు. సో కోట వదిలే నాటికే సౌదామిని 3వ నెల అయి ఉండాలేమిటి, 3వ నెలే. ఇప్పుడు అర్థమవుతోంది. 6 నెలల్లోనే పుట్టిన పిల్లాడు అర్భకుడిలా కాకుండా అదరగండంలా ఎలా పుట్టాడు. పిల్లాడు తన రక్తం పంచుకు పుట్టినవాడు కాదని రూఢి అయిపోయాక రక్తం సలసలా మరిగిపోతున్నట్లనిపించింది బాలుకి. ఇప్పుడేం చేయాలి తనకు ఇంత ద్రోహం చేసిన సౌదామినికి ఎలాంటి శిక్ష విధించాలి? అతడు ఆవేశంతో ఊగిపోతున్నాడు. అది గమనించి చూడండి అంది మృదుల చాలా మృదువుగా. తప్పులు చేయటం మానవ సహజం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని ఒప్పుగా చెలామణి చేయటం కూడా అందరూ చేస్తుండే పనే. సంతానం కలగక పిల్లల కోసం తపించే దంపతుల్లో భర్త ఎవరో గుర్తు తెలియని దాత తాలూకు వీర్యంతో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా తన గర్భం ధరించడానికి కూడా అంగీకరిస్తున్న రోజులివి. మీది అలాంటి కేసే అనుకుని రాజీ పడిపోయి జీవించడం ఉత్తమం. ఏమంటారు? మాట్లాడకుండా తల వంచుకొని కూర్చున్నాడు బాలు. తన భార్య గర్భవతి కావటానికి ఎవరో గుర్తు తెలియని దాత కారణం కాదు. ఆ కారణభూతం ఎవరో తనకి బాగా తెలుసు. మీరు ఏ ఆఘాయిత్యం తలపెట్టరని నాకు మాట ఇవ్వాలి అంది డాక్టర్ మృదుల. అవునన్నట్లో కాదన్నట్లో అర్థం కాక తలాడించాడు బాలు నిస్పృహగా. తర్వాత ముసలాయన తాలూకు బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. తన కోసమే ఎదురు చూస్తున్నట్లు సోఫాలో కూర్చుని ఉంది సౌదామిని. ఒక్కసారి అతని బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయినట్లు అనిపించింది. అక్కడే అందరూ చూస్తుండగానే ఆమెను మెడపట్టి అదరగండంలా ఎలా పుట్టాడు. పిల్లాడు తన రక్తం పంచుకు పుట్టినవాడు కాదని రూఢి అయిపోయాక రక్తం సలసలా మరిగిపోతున్నట్లనిపించింది బాలుకి. ఇప్పుడేం చేయాలి తనకు ఇంత ద్రోహం చేసిన సౌదామినికి ఎలాంటి శిక్ష విధించాలి? అతడు ఆవేశంతో ఊగిపోతున్నాడు. అది గమనించి చూడండి అంది మృదుల చాలా మృదువుగా. తప్పులు చేయటం మానవ సహజం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని ఒప్పుగా చెలామణి చేయటం కూడా అందరూ చేస్తుండే పనే. సంతానం కలగక పిల్లల కోసం తపించే దంపతుల్లో భర్త ఎవరో గుర్తు తెలియని దాత తాలూకు వీర్యంతో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా తన గర్భం ధరించడానికి కూడా అంగీకరిస్తున్న రోజులివి.
మీది అలాంటి కేసే అనుకుని రాజీ పడిపోయి జీవించడం ఉత్తమం. ఏమంటారు? మాట్లాడకుండా తల వంచుకొని కూర్చున్నాడు బాలు. తన భార్య గర్భవతి కావటానికి ఎవరో గుర్తు తెలియని దాత కారణం కాదు. ఆ కారణభూతం ఎవరో తనకి బాగా తెలుసు. మీరు ఏ అఘాయిత్యం తలపెట్టరని నాకు మాట ఇవ్వాలి అంది డాక్టర్ మృదుల. అవునన్నట్లో కాదన్నట్లో అర్థం కాక తలాడించాడు బాలు నిస్పృహగా. తర్వాత ముసలాయన తాలూకు బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. తన కోసమే ఎదురు చూస్తున్నట్లు సోఫాలో కూర్చుని ఉంది సౌదామిని. ఒక్కసారి అతని బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయినట్లు అనిపించింది. అక్కడే అందరూ చూస్తుండగానే ఆమె మెడని పక్షి మెడని విరిచినట్లు విరిచేయాలనిపిస్తుంది. కష్టం మీద తనను తాను అదుపులో పెట్టుకున్నాడు బాలు. ఏం ఆలోచిస్తున్నాడు తను? తన ప్రాణానికి ప్రాణం అనుకున్న సౌదామినిని ప్రాణం తీయాలనా? ఒకప్పుడు ఆమెకు కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటే తనకు మరణవేదన కలిగింది. అలాంటి సౌదామిని ప్రాణాలు తీయాలనేనా తను ఆలోచిస్తున్నాడు? అయినా ఈ ఆలోచన తనకు రాక్షసంగా కనబడటం లేదు. వెళదామా అంది సౌదామిని అతన్ని చూసి లేచి నిలబడుతూ. అతడు జవాబు చెప్పలేదు. ముసలాయన్ని కారులో ఎక్కించాడు. జానకి ఆయన పక్కన కూర్చుంది. ముందు సీట్లో సౌదామిని కూర్చుంది. కారు స్టార్ట్ చేశాడు బాలు. అతని ఆలోచనలు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్కి వచ్చే వరకు పతివ్రతగా చలామణి అయిన సౌదామిని ఇప్పుడు పతిత్తుగా బయటపడిపోయి తిరిగి వెళ్తోంది. తను కూడా అంతే. హాస్పిటల్కి వచ్చేటప్పుడు చట్టాలకి తల వంచి నడుచుకుపోయే మంచి పౌరుడు. ఇప్పుడు భార్యను చంపడానికి ప్లాన్లు వేస్తున్న కాబోయే హంతకుడు. తనను సౌదామినిని చంపబోతున్నాడు. హంతకుడు అన్న పదం అతనికి ఎందుకో రుచించలేదు. అమాయకులను అన్యాయంగా చంపితే హంతకుడవ్వాలి. అపరాధం చేసిన వాళ్ళని చంపితే అది హత్య కాదు. పూల మొక్కని పట్టుకున్న చీడపురుగుని చంపితే అది హత్య అవుతుందా? చంపినవాడు హంతకుడవుతాడా? కాడు. సౌదామినిని చంపినా తాను హంతకుడు కాదు. కానీ ఎలా చంపాలి? అదే సమస్య. కారు మలుపు తిరిగింది. వెంటనే కర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డం పెట్టుకుంది సౌదామిని. ఈ వాసన మాత్రం మనకి ఏ రోజు తప్పదు అంటూ. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలోనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. రోజు అందులోంచి ఏదో గ్యాస్ వదులుతారు. భరించలేని వాసన. అది పీలిస్తే తలనొప్పి. గ్యాస్. అతని మెదడులో మెరుపు మెరిసినట్లయింది. గ్యాస్. అవును, సూక్ష్మంలో మోక్షం. వంట్లోని ఉత్సాహమంతా పాదాల్లోకి ప్రవహించి యాక్సిలేటర్ మీద ప్రెషర్గా మారింది. కారు మరింత వేగం పుంజుకుంది. తనకి ఏ రకం చావు కావాలో తనే తెలియకుండా సౌదామిని సూచించింది. ఓరగా ఆమె వైపు చూశాడు. ప్రొఫైల్గా అందంగా కనబడుతుంది సౌదామిని మొహం. నున్నగా ఉన్నాయి చెంపలు. చూడగానే పెదవులతో స్పృశించాలి అనిపించేటట్లు ఉన్నాయి. తను చాలాసార్లు చేశాడు అలాగా. ఆంజనేయులు కూడా చేసే ఉంటాడు. అప్పుడు సౌదామిని రియాక్షన్ ఎలా ఉంటుందో తనకి అనుభవమే. బాధగా ఆ తీయటి బాధతోనే చీకటిలాంటి కాటుక దిద్దుకున్న కళ్ళు పరవశంగా మూసుకుపోతాయి. అలాంటి సమయాల్లో ఆమె ముక్కుపుటాలు అప్రయత్నంగానే పెద్దవి చేస్తుంది. నుదుటి మీదకు జారిన ముత్యాల పాపిటి బొట్టుల స్వేదపు బిందువులు ఏర్పడి అందంగా కనబడతాయి. సౌదామిని ఒంట్లో వచ్చే ఈ సున్నితమైన మార్పులు, సున్నితమైన రియాక్షన్స్ తనకు తప్ప ఇంకో నరమానవుడికి తెలియదని, ఆ అందం ఆ చందం అంతా తన ఒక్కడి సొంతమని గర్వంగా ఫీల్ అయ్యాడు ఇన్నాళ్ళు. కాదని ఇవాళ తేలిపోయింది. ఆ గర్వమంతా గాలిబుడగలా పేలిపోయింది. రేపొద్దున సౌదామిని శరీరం కూడా అంతే బాంబులా పేలిపోతుంది. ముక్కలు ముక్కలుగా చీలిపోతుంది. అతని వేళ్ళు స్టీరింగ్ చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. స్టీరింగ్ని గబగబా తిప్పి తమ బంగ్లాలోకి మళ్లించాడు కారుని. వరండాలోనే బాబు ఆడుకుంటున్నాడు. మొహానికి షర్ట్కి అంతా ఏదో జిగురుగా అంటి ఉంది. ఏమిట్రా అది? అల్లరి వెదవ, ఒంటికంతా పూసుకున్నావు అంది సౌదామిని మురిపంగా కోప్పడుతూ. కాడ్బరీ తిన్నా అన్నాడు బాబు గర్వంగా. కాడ్బరీ ఎక్కడిది అని అడిగి చప్పున ఆ ప్రశ్న ఎందుకు అడిగానా అని భయపడుతున్నట్టు తల తిప్పుకొని ఇంట్లోకి నడిచింది. కానీ బాబు ఆ ప్రశ్న విననే విన్నాడు. అంకుల్ కొనిచ్చాడు అన్నాడు సంతోషంగా. సౌదామిని వాడికి ఏది కావాలన్నా కొనిస్తుంది, ఒక్క చాక్లెట్లు తప్ప. చాక్లెట్లు తింటే పళ్ళు చెడిపోతాయని ఆమె భయం. అందుకనే అంత పెద్ద చాక్లెట్ తిన్నందుకు మహా సంబరంగా ఉంది బాబుకి. అంకుల్ చాలా మంచి, అమ్మ చాలా చెడ్డ అన్నాడు జడ్జిమెంట్ చేసేస్తూ. మాట్లాడకుండా అంతా విన్నాడు బాలు. అతడి ఆలోచనలు వేరే చోట ఉన్నాయి. సౌదామినిని ఫినిష్ చేసిన తర్వాత వీడినేం చేయాలి తను? ఎవరికో పుట్టిన వాడిని తన కొడుకుగా పెంచగల ఔన్నత్యం తనలో లేదు. ఉండవలసిన అవసరం కూడా లేదు. మరి వీడేమవుతాడు? ఆంజనేయులు వచ్చి తన కొడుకుని తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళకపోతే ఏమవుతాడు వీడు? వీడి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్.